వావ్. తగినంత పెరుగు. బిర్యానీ అయితే ఫస్ట్ టైం తింటున్నాను. కరోనా ఎక్స్ట్రా, కరోనాతో కుమ్మేద్దాం. కరోనా ఈ రోజు అయితే మన కుకింగ్ వీడియోలో బ్లాక్ పాంప్లెట్, దీన్ని తెలుగులో నల్ల సందావ అంటారు. ఈ నల్ల సందావ చేపతో బిర్యానీ చేయబోతున్నాం. ఫోకస్ పోతుందా? ఈ సందవ చేపను అయితే ఇప్పుడు బిర్యానీ గురించి పీసులు కట్ చేసుకుందాం. చిన్న చిన్నవి 700-800 ఉంటుంది కేజీ, కిలో. పీసులు అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. దీంతో బిర్యానీ చేస్తే అదిరిపోద్ది. ఈరోజు అయితే మొత్తం అయితే కడుక్కున్నాము నీట్గా. చేపలు అయితే నీట్గా కడుక్కున్నాము. ఇప్పుడు బిర్యానీ కోసము ఫ్రై చేయాలి చేపలు. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకోవాలి లైట్గా, కొద్దిగా పసుపు, కారము, ధనియాల పౌడరు, చికెన్ మసాలా, ఫిష్ మసాలా. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. మంచిగా కలుపుకొని మసాలా పట్టించాలి. దీనికి ముక్కకు మంచిగా పట్టిందిరా మసాలా. ఇలా పట్టాలి రెడ్గా. ముక్క అయితే ఎంత రెడ్గా ఉంది, మసాలా బాగా పట్టింది. ఒక హాఫ్-అన్ అవర్ అలాగా ఉంచేసుకోవాలా. ఇప్పుడు టేస్ట్ అంత ఉంటది కానీ అలవాటు పడతారు కాబట్టి తప్పనిసరి కర్రీస్ టేస్ట్ చేసుకుని కర్రలు పోయమని ఉన్నంత టేస్ట్ మళ్ళీ గ్యాస్ మీద రాదు. అంతవరకు ఎందుకు, మట్టుకుండలో కర్ర పోయమని ఉండు, ఆ టేస్ట్ మాత్రం మొన్న మనం కోడి తెచ్చింది మా నాన్న గ్యాస్ పెడతామంటే వద్దనేసాడు మా నాన్న. పొయ్యి మీద వండమన్నాడు. పొయ్యి మీద వండమన్నాడు. ఇంతకుముందు చెప్పాం కదా బిర్యానీ కోసం చేపలు మొత్తం ఫ్రై చేసుకుంటామని. చూడండి మొత్తం ఫ్రై చేసుకున్నాము. సూపర్. బిర్యానీ కోసం అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. బిర్యానీ దమ్ముకి అయితే ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ తో పాటు పచ్చిమిర్చి, ఉల్లిపాయ. కడా మసాలా వేసుకుందాం కొద్దిగా. బిర్యానీకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాం. దాంతో పాటు టమాటా కూడా వేసుకుందాం. తగినంత ఉప్పు, పసుపు, కారం, దాంతో పాటు ధనియా పౌడర్, చికెన్ మసాలా, తగినంత పెరుగు. బిర్యానీలో పెరుగు వేస్తే ఆ టేస్ట్ మంచిగా. ఫైనల్ గా అయితే దమ్ పెట్టుకుంటాం. ప్రాసెస్ చూడండి. దమ్ కోసం చేపలు అయితే పెట్టుకున్నాం. దానిపైన రైస్ లేయర్ గా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అయితే వేసుకున్నాము. ఇక్కడ సెకండ్ లేయర్ వేసుకోవాలా. మసాలా సెకండ్ లేయర్ వేస్తున్నాం. మసాలా వేస్తాము. దానిపైన తీసి పెట్టుకోవాలా. రైస్ పౌడర్ తంబి ఖాళీ చేస్తాము. మొత్తం అయితే ఫైనల్ గా అయితే కొత్తిమీర వేసుకుని ఒక 15-20 minutes మూత పెట్టుకోవాలి దమ్ అయిన వరకు. గ్యాస్ అలవాటు పడిపోయారు బాగా. అలవాటు సిటీలో కాకుండా పల్లెటూరులో గ్యాస్ లేకపోతే ఉండలేకపోతున్నారు. అలాంటి పరిస్థితికి వచ్చేసారు చూడు వాళ్ళు కూడా. ప్రాసెస్ కొద్దిగా కష్టం అనిపించిన ఫుడ్ మంచిగా ఉంటది అన్నమాట. ఈ కర్రలు పొయ్యి మీద ఉండేవారు. గరం గరం బిర్యానీ. వావ్. పచ్చిమిర్చి, ఏంటిది వేడయ్యింది. Fantastic.
సందావ బిర్యానీ అయితే ఫస్ట్ టైం తింటున్నాను. నిజంగా నేను కూడా ఆ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఆ కరోనా బీర్తో ఆ పీస్ బిర్యానీ తింటుంటే సందా ఫిష్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం తిన్నా, చాలా బాగా వచ్చింది. కాకపోతే మేము కొంచెం లేట్ అయిపోతుందని అల్టర్ గా చేసి కొద్దిగా వాటర్ లాగా ఉండిపోయింది. కొద్దిగా లైట్ వాటర్ అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్. వేరే లెవెల్, చాలా బాగా వచ్చింది. అందుకే ఎంత వేడిలో ఉన్నా తినేస్తున్నాము, తట్టుకోలేక, టేస్ట్ తట్టుకోలేక. బిర్యానీ అయితే సూపరు. మాలాగా మీరు చేయకండి, ఎందుకంటే ఇది ఒక వీడియో పర్పస్ మాత్రమే. ఎంత లిమిట్లో ఉంటే అంత మంచిది. కానీ సందా బిర్యానీ మాత్రం వండుకొని తినండి, ఆల్కహాల్కి అవాయిడ్ చేయండి. బుర్ర ఇంకా టేస్ట్గా ఉందిరా, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం తింటున్నాను కానీ చాలా బాగుంది. చాలా 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 బాగుంది. అసలు కొద్ది వాటర్ తప్ప మిగతా సూపర్.